ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ అదే నాయకత్వం. ఒక అడవిలో కోతి ఉండేది. ఎప్పటికైనా ఆ అడవికి రాజు అవ్వాలని కలలు కనేది. ఒకరోజు చెట్లమీద అటూ ఇటూ గెంతులు వేస్తూ ఉండగా వేటగాళ్ల గుంపు అడవిలోకి రావడం గమనించింది. వెంటనే మృగరాజుతో సహా మిగతా అన్ని జీవులకు విషయం చెప్పి గుహల్లోకి వెళ్లమని హెచ్చరించింది. అది చెప్పినట్లుగా జంతువులన్నీ గుహల్లోకి వెళ్లి దాక్కున్నాయి. కొన్ని గంటలు వెతికిన తర్వాత నిరాశగా వెనుతిరిగారు వేటగాళ్లు. అప్పుడు జంతువులన్నీ బయటికి వచ్చి కోతికి కృతజ్ఞతలు తెలిపాయి. సింహం మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమంది. కోతి ధైర్యం చేసి అడవికి రాజు అవ్వాలనుంది, ఒక 10 రోజులైనా సరే అంది. కాసేపు ఆలోచించిన మృగరాజు, రేపటినుంచి మన అడవికి నువ్వే రాజు అంది. దాంతో కోతి చాలా ఆనందించింది. ఇంటికి వెళ్ళి పడుకుని రేపటినుంచి జంతువులన్నీ నేను చెప్పినట్లే వింటాయి అని బోలెడు కలలు కంది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే ఆలస్యంగా నిద్రలేచింది. ఒక్కసారిగా పక్క అడవి జీవులన్నీ ఇక్కడికి రాసాగాయి. అప్పుడు కోతికి ఏం చేయాలో తోచలేదు. ఇది మా అడవి, మీరెందుకు వచ్చారు? వెళ్ళిపొండి, లేదంటే కొట్టేస్తాను అంటూ ఏవేవో మాట్లాడింది. అంతలోనే అక్కడికి వచ్చిన మృగరాజు, అసలు మీరు ఇక్కడికి రావడానికి కారణమేంటి అని అడిగింది. మా అడవిలో మంటలు వ్యాపించాయి, అక్కడ ఉండలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నాయా జంతువులు. ఎలాంటి భయం లేకుండా మీరు ఇక్కడే ఉండొచ్చు అని వాటికి ధైర్యం చెప్పింది మృగరాజు. అది విన్న కోతి, రాజంటే ముందున్న పరిస్థితినే కాదు, దాని వెనక కారణాన్ని కూడా అంచనా వేయగలగాలి, ఎలాంటి కంగారు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే అందరికీ సరైన న్యాయం జరుగుతుంది. నేను ఒక్కరోజు కూడా రాజుగా ఉండటానికి పనికిరాను అనుకుంది కోతి.